హైదరాబాద్లోని రెస్టారెంట్లు, హోటళ్లు నాణ్యతను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆహార పదార్థాల్లో బొద్దింకలు, టాబ్లెట్లు, ఇనుప ముక్కలు బయటపడుతూ ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది. వ్యాపారుల నిర్లక్ష్యంతో బయట ఫుడ్ తినాలంటేనే నగరవాసులు భయపడాల్సి వస్తోంది. పరిస్థితి రోజురోజుకి దారుణంగా మారుతున్నా కఠిన చర్యలు తీసుకోవడంలో జీహెచ్ఎంసీ ఎనలేని ఉదాసీనతను ప్రదర్శిస్తోంది. కల్తీ ఆహారానికి భాగ్యనగరం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తూతు మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉండటంతో హోటల్స్ నిర్వాహకుల తీరు మారడం లేదు. ఒకే రోజు 2 ప్రముఖ రెస్టారెంట్లలో కల్తీ నిర్వాకం బయటపడింది. ఓ హోటల్లోని ఆలు కర్రీలో ఇనుప ముక్కలు రాగా, బావర్చి దమ్ బిర్యానీలో టాబ్లెట్స్ దర్శనమిచ్చాయి. ఈ 2 ఘటనలు మరవకముందే మరో ప్రముఖ హోటల్లోని టిఫిన్లో జెర్రీ ప్రత్యక్షమైంది. అంతకుముందు పలు హోటళ్లలోని బిర్యానీల్లో బొద్దింకలు, జెర్రీలు, సిగరెట్ పీకలు కనిపించాయి. హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. సెలబ్రిటీల నుంచి సామాన్య ప్రజల వరకు ప్రతి ఒక్కరూ హైదరాబాద్ బిర్యానీని ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఆ బిర్యానీ ఇమేజ్ దెబ్బతింటోంది. శుక్రవారం బావర్చి హోటల్లో చికెన్ బిర్యానీలో టాబ్లెట్లు ప్రత్యక్షమయ్యాయి. చికెన్ బిర్యానీ తింటున్న కస్టమర్లకు అందులో టాబ్లెట్లు ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ఇంతలో వీడియో తీస్తున్న కస్టమర్లపై హోటల్ యాజమాన్యం ఆగ్రహంతో ఊగిపోయింది. దాంతో హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కస్టమర్లు అనంతరం ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇటీవలే ఇదే హోటల్లో చోటు చేసుకున్న రెండో ఘటన ఇది. 10 రోజుల క్రితం ఇదే బావర్చి హోటల్లో బిర్యానీలో సిగరెట్ పీకలు ప్రత్యక్షమయ్యాయి. ఈ విషయాన్ని హోటల్ యాజమాన్యం దృష్టికి కస్టమర్లు తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోలేదు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. First time I came here, I didn't came here before. So it's a medicine. What is it? Nothing. I want to understand which medicine I am eating. What is the medicine? Yeah, you can tell. Why I have to make sure my health, right? What else? I don't take video. I have to make sure my health. No. You check what medicine it is. Check. You check. కాచిగూడ చౌరస్తాలోని శ్రీకార్ హోటల్లో పూరీ కర్రీలో చిన్న ఇనుప ముక్కలు ప్రత్యక్షమయ్యాయి. ఇదేంటని హోటల్ సిబ్బందిని కస్టమర్ నిలదీయగా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఏం చేసుకుంటారో చేసుకో అంటూ సమాధానం ఇచ్చారని వాపోయాడు. ఇక రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని రాఘవేంద్ర ఉడిపి హోటల్లోనూ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఇడ్లీ సాంబార్ తింటున్న ఓ వ్యక్తికి అందులో పెద్ద జెర్రీ దర్శనమిచ్చింది. దీంతో కస్టమర్ షాక్ అయ్యాడు. వెంటనే హోటల్ నిర్వాహకులను కస్టమర్ నిలదీయగా వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. రాఘవేంద్ర ఉడిపి హోటల్ ను సీజ్ చేయాలని అక్కడున్న కస్టమర్లు డిమాండ్ చేశారు. మన రాఘవేంద్ర హోటల్లో ఈరోజు మార్నింగ్ నేను రసం ఇడ్లీ తినడానికి వచ్చాను. రసం ఇడ్లీ తింటుంటే మనకైతే తాడుజెర వచ్చేసింది దాంట్లో. సో కొద్దిసేపు అయితే తాడుజెర కూడా తినేవాడిని. నిబంధనల ప్రకారం జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి ఆహార కల్తీని నియంత్రించాలి. హోటల్ ప్రాంగణాలు, కిచెన్లోని అపరిశుభ్రతను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. గత కొద్ది రోజులుగా తనిఖీలు చేస్తున్నారు కూడా. అయితే ఆ తనిఖీలు తూతూ మంత్రంగా మిగిలిపోతున్నాయి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో ఫుడ్ సేఫ్టీ అధికారుల దూకుడుకు బ్రేక్ పడింది. చలాన్లకు మాత్రమే ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిమితమవుతున్నారు. గడిచిన 6 నెలల్లో బావర్చిపై 10 కేసులు, కృతుంగా రెస్టారెంట్ పై 8 కేసులు నమోదయ్యాయి. అయితే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నప్పటికీ ప్రముఖ హోటల్స్ తీరు మారకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.